హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రాణం పార్ట్ 1-5తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్ మర్చిపోకండి యార్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ మాకు బూస్ట్‌నిస్తాయి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భూమి కిటికీ చూసి తీస్తూ అసలు ఎక్కడికి తీసుకువచ్చాడు ఇతను నన్ను? నేనెక్కడున్నాను? అని రూమ్ లైట్ వెలుతురు పడుతుంటే బయటికి చిన్నగా కళ్ళు పరికించి చూసేసరికి దట్టమైన చెట్లు కనిపిస్తాయి బయట. ఇదేంటి ఇంత పెద్ద పెద్ద చెట్లున్నాయి? ఎక్కడ ఉన్నాను నేను అని ఆలోచిస్తూ ఉండగానే ఆ కిటికీ ఎందుకు తీసావు అంటూ అరుస్తూ లోపలికి వస్తుంది ఒక అమ్మాయి. ఆ అరుపుకి ఉలిక్కిపడి గాలి గాలి కోసం తీశాను అంటుంది భూమి చిన్నగా. ఏసీ ఉంది కదా, ఆ గాలి అవసరమా అని కిటికీ వేసి వెళ్ళి భోజనం చేయి అంటుంది తనతో వస్తూ ప్లేట్ తెచ్చి అక్కడ పెట్టడంతో. నేనెక్కడ ఉన్నాను? ఇది ఏ ప్రాంతం అని భూమి ధైర్యం చేసి అడుగుతుంది. అదంతా నీకెందుకు? ముందా భోజనం తిని అక్కడ పెట్టిన టాబ్లెట్స్ వేసుకో, లేదు అంటే బాస్ వచ్చి బలవంతంగా అయినా వేస్తాడు అని అనడంతో ఏం టాబ్లెట్స్ అవి అని భయపడుతూ అడుగుతుంది. నిన్ను చంపే టాబ్లెట్స్ కాదులే, మత్తులో పడేసి నిన్నేదో చేయాలనుకున్న టాబ్లెట్స్ కూడా కాదు. నీ హెల్త్ బాగుండడానికి ఇచ్చిన టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్. ముందు భోజనం చేసి ఆ టాబ్లెట్స్ వేసుకో. నువ్వు తిని వేసుకునే వరకు నేను ఇక్కడే ఉండాలి. త్వరగా తిను అని అంటుంది ఆ అమ్మాయి. అసలు ఎవరు మీరు? ఒక ఆడదానిగా నా బాధ అర్థం చేసుకోవచ్చు కదా, ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చి బంధించి బాధ పెడుతున్నారు అని అడుగుతుంది భూమి. ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ ఒంటి మీద చేయి వేయొద్దు అన్నారు, అందుకే నిదానంగా చెప్తున్నాను. తింటావా తినవా? బాస్ని పిలవాలా అని అంటుంది కోపంగా. తింటాను అని ప్లేటు పట్టుకొని కూర్చొని, మీరొచ్చే వరకు నేను ధైర్యంగా ఉండాలి అన్నారు కదా దక్ష్ సార్, మీకోసమే ఎదురు చూస్తూ తింటున్నాను అని కొద్దిగా తిని నేనింక తినలేను ఇంతకంటే అని అంటుంది. ఆ టాబ్లెట్స్ వేసుకో అని అనగానే అసలు అవి ఏం టాబ్లెట్స్ అని కూడా తెలియక, వేసుకోవాలో లేదో తెలియక భయంతో నేను బాగానే ఉన్నాను కదా, నాకిప్పుడు విటమిన్స్ అవసరం లేదు అంటుంది. బాస్ వస్తాడు అని అనడంతో వేసుకుంటాను అని టాబ్లెట్ తీసుకొని నోట్లో వేసుకొని నీళ్లు తాగుతుంది. ఇంకోటి ఉంది కదా, అది కూడా వేసుకో అనడంతో అది కూడా వేసుకొని నీళ్లు తాగుతుంది. ఇకేమీ ఆలోచించకుండా పడుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయి తలుపు వేసేస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళగానే చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి వెంటనే బుగ్గన పెట్టిన 2 టాబ్లెట్లు ఊసేస్తుంది. నోరంతా చేదుగా అయిపోవడంతో నీళ్లతో నోటిని పుక్కలించుకుంటుంది. ఏం టాబ్లెట్ ఇస్తున్నారు నాకు అని కామ్గా మూతి తుడుచుకొని రూమ్లో ఎక్కడైనా సీసీ కెమెరా ఉంటే వాళ్ళకి తను చేసింది అనుమానం రాకూడదని మళ్ళీ సైలెంట్గా వచ్చి కూర్చుంటుంది. దక్ష రూపాన్ని కళ్ళల్లో నిలుపుకొని గోడ కానుకొని కూర్చొని కళ్ళు మూసుకుంటుంది భూమి. విజయ్ తనకు వచ్చిన ఫోటోని హర్ష గారికి, వినీత్ ఫాదర్కి, సుప్రజ గారికి ఒకేసారి చూపించి, ఇతను డాక్టర్ అంట, మీరెక్కడైనా ఇతన్ని చూశారా అని అడుగుతాడు. ఆ ఫోటోని చూసి లేదే, ఎక్కడా చూడలేదు, అసలు అతను దేనికి సంబంధించిన డాక్టర్ తెలిస్తే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు, అట్లీస్ట్ పేరు తెలిసినా చేయొచ్చు, పేరు తెలుసా అని అడుగుతారు హర్ష గారు. అది తెలిస్తే ఈ ఫోటో వరకు ఎందుకొస్తాడు బావా, ఆ ఇంటి పనమ్మాయి ఇతన్ని చూశానని చెప్పడంతో ఫోటో గీయించాడు బావా. బాగా చూడండి, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా చూసిన గుర్తుంటుందేమో, సెమినార్లకు వెళ్తారు కదా మీరు అని అడుగుతాడు విజయ్. లేదు, అసలు చూసిన ఆనవాళ్ళు గుర్తు ఏమీ లేదు, అయినా అతను బెంగళూరు అని అంటున్నారు కదా, అంత టచ్ మనకేం ఉంటుంది. వెంటనే విజయ్ దక్షకి ఫోన్ చేసి అదే విషయం చెబుతాడు. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిందేలేరా, వాడు మాస్క్తోనే తిరుగుతున్నాడు, వాడి ఒరిజినల్ రూపం అసలు ఎవరికీ తెలియదేమో, పబ్లిక్లోకి ఒక రకమైన మాస్క్ పెట్టుకొని వెళ్తూ ఉండొచ్చు, క్రిమినల్ యాక్టివిటీస్కి ఇంకొక మాస్క్ పెట్టుకొని ఉండొచ్చు, వాడి అసలైన రూపం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది అయి ఉంటారు. డైరెక్ట్గా కోలార్ ఆశ్రమానికి మనం వెళ్తే మనం వెతుకుతున్నట్లు వాడికి తెలిసిపోతుంది,
ఇప్పటివరకు మనం వేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంత జాగ్రత్తలు తీసుకున్నవాడు అక్కడ వాడి గురించి తెలియనిస్తాడా? అస్సలొక్క విషయం కూడా మనకి ఏమాత్రం తెలియనివ్వడు. కాకపోతే మనం చేయాల్సిందేంటంటే ఆశ్రమం ఎవరిది, ఎప్పుడు స్థాపించారు, దాని ఫౌండర్ ఎవరు, ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, దానికి ఎవరు డొనేషన్స్ ఎక్కువగా ఇస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ స్వామీజీని ఎవరికీ తెలియకుండా మనం మాయం చేయాలి. ఆశ్రమం లోపలికి వెళ్ళి ఒక స్వామీజీని మాయం చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. అందుకే నేనొక ప్లాన్ ఆలోచించాను. నేను మొత్తం కనుక్కుంటాను. అద్దుకి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు దక్ష్. నేను బాగానే ఉన్నానన్నయ్య. ఏం చేయాలో చెప్పు అంటాడు స్పీకర్లో దక్ష్ మాటలు వింటున్న అద్వైత్. చెబుతాను అని ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దక్ష్. ఓకే అన్నయ్య, ఐఆమ్ రెడీ. నువ్వెప్పుడంటే అప్పుడు స్టార్ట్ అవుతాను అంటాడు అద్వైత్. నువ్వు రెస్ట్ తీసుకో. ఈలోపు నేను ఆశ్రమం గురించి మొత్తం తెలుసుకుంటాను. ఎప్పుడనేది చెబుతాను అని ఫోన్ కట్ చేసి ఆశ్రమం గురించి సెర్చ్ చేయడం మొదలు పెడతాడు దక్ష్. ఆశ్రమం అది మైసూర్ మహారాజ వంశానికి చెందినవారు స్థాపించినట్లుగా వికీపీడియా ఉండడంతో దానిని మొత్తం చదవడం మొదలు పెడతాడు. దానికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరనేది సీక్రెట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి అది ఎలాగో తెలుసుకోలేము. ప్రస్తుతం ఆశ్రమానికి స్వామీజీగా ఉన్న అతని గురించి మొత్తం డీటెయిల్స్ చదవడం మొదలు పెడతాడు. ఏ మాస్క్ పెట్టుకొని చీకటి ముసుగులో మీరు ప్రజల్ని మోసం చేస్తూ ఆట ఆడుతున్నారు, అదే దారిలో మిమ్మల్ని ఆటాడిస్తాను అని అనుకొని వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి నేను కూడా అదే దారిలో మిమ్మల్ని ఆటాడుకుంటాను. గెట్ రెడీ మిస్టర్ దొంగస్వామి అనుకుంటూ కారు స్టార్ట్ చేసి విజయవాడ నుంచి కోలార్ ఎన్ని కిలోమీటర్స్నో ఫోన్లో చూసుకొని నైట్ కాబట్టి హైవే ఎక్కి కారుని 150 స్పీడులో ముందుకి పరుగులు పెట్టిస్తాడు దక్ష్. హర్ష గారు, వినీత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు ల్యాప్టాప్ ముందు కూర్చొని బెంగళూరులో ఫేమస్ అయిన డాక్టర్ల గురించి తెలుసుకోవడానికి ఎంక్వైరీ మొదలు పెడతారు. వినీత్ వాళ్ళ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ ఒకరు బెంగళూరులో ఉండడంతో అతను కూడా డాక్టర్ అవడంతో డైరెక్ట్గా అడిగితే ఎందుకు ఏమిటి అంటారేమోనని డాక్టర్స్ మీద నేను ఒక ఆర్టికల్ రాయాలి అనుకుంటున్నాను. కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన డాక్టర్స్ పేర్స్ చెప్పగలవా అని మామూలుగా అడుగుతారు ఆయన. ఆయన చెప్పిన కొన్ని పేర్లు నోట్ చేసుకొని ల్యాప్టాప్లో ఆ పేర్లు కొట్టి వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమందివి ఉంటాయి కానీ కొంతమందివి ఏ వివరాలు ఉండవు. ఉన్నవారిలో ఎవరి ముఖము ఇతని ముఖంలో ఉండకపోవడంతో మీరు ఆ ప్రయత్నాలు చేసిన ఉపయోగం ఉండదేమో. బావ అతనిది ఒరిజినల్ రూపం అందరికీ తెలిసే అవకాశం లేదు. ఒకవేళ మెడిసిన్ ఫీల్డ్లో ఆయన ఉన్న వేరే మాస్క్తోనే ఉంటాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు అని విజయ్ అనడంతో చూడడంలో తప్పులేదుగా అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వినీత్ మాత్రం ఫోన్లో ఆ రోజు వీడియో తీసిన వీడియోనే చూస్తూ, భూమి ఎప్పుడొస్తావు, నువ్వు లేకపోతే ఏం బాగోలేదు అని మాట్లాడుకుంటుంటే, అవును నాకొకటి అర్థం కావడం లేదు. ఆ రోజు నానమ్మ కెమెరా పనిచేయకుండా ఉండేలా డివైస్ ఉపయోగించింది అని అన్నారు కదా, మరి వీడి ఫోన్లో వీడియో ఎలా అంత స్పష్టంగా రికార్డ్ అయ్యింది? ఫోన్లో వీడియో చేయొచ్చులే కానీ దగ్గరగా ఉంటే అంతగా రికార్డ్ అవ్వదు, డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, క్లారిటీ ఉండదు అని అంటాడు అద్వైత్. అవును కదా, అంత క్లారిటీగా ఎలా రికార్డ్ అయ్యింది? పైగా హాల్లో సీసీ కెమెరా మాత్రమే పనిచేయలేదు కానీ ఆ కాసేపు బయట అన్నీ మామూలుగానే పనిచేశాయి, అదెలా అని విజయ్ కూడా అనుమానం రావడంతో, చదివింది సాఫ్ట్వేర్ అయినా అంతగా ఆలోచిస్తున్నారెందుకు? అది తక్కువ పవర్ ఉన్న డివైజ్ అయి ఉండొచ్చు. కేవలం కెమెరాలు పనిచేయకుండా ఉండటానికి వస్తున్నాయి కదా ఈ మధ్యకాలంలో, అది కేవలం కొన్ని సెంటీమీటర్ల వరకే పనిచేసేది అయ్యుండొచ్చు. ఇది ఆ పొట్టి మొహాన్ని అడిగితే తెలుస్తుందిగా అని అంటారు హర్ష గారు. దానికి ఓపిక ఎక్కడుంది? చెప్పడానికి నోటి నుంచి మాట రావడం లేదు. మేమిచ్చిన కోటింగ్కి మీరన్నట్లు తక్కువ పరిధిలో పనిచేసేది అయ్యున్నా మరి వినీత్కి వీడియో తీసింది
భూమి రూమ్ గుమ్మంలో నుంచి కదా. గుమ్మానికి రూమ్కి పెద్ద తేడా ఉండదుగా. అయినా రికార్డ్ అయిందిగా అని అడుగుతుంది ఆద్య. ఒకవేళ భూమి రూమ్లోకి వెళ్ళి ఆఫ్ చేసుంటే అప్పుడు హాల్లో ఉన్న కెమెరా పనిచేయాలిగా. మరి ఆ గంట సేపు ఎందుకు పని చేయలేదు? ఇలా బుర్ర బద్దలు కొట్టుకునే కన్నా ఇది ఆ మహాలక్ష్మి గారిని అడుగుదాం పదండి అని పిల్ల గ్యాంగు ఆవిడ రూమ్ దగ్గరికి వెళ్తారు. మహాలక్ష్మి గారు రూమ్లోనే కూర్చుండిపోతారు బయటికి రాకుండా. భూమి విషయంలో తను చేసిన తప్పుకి ఆవిడికి మనసు బాధగా మారిపోతుంది. తన వాళ్ళ ముందు తాను దోషిగా నిలబడినందుకు ఒక క్షణం చనిపోతే బాగుండు కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆవిడికి. అవును, చనిపోతే బాగుంటుంది. నా మనవడు చూసే చూపు నేను భరించలేను. ఒక ఆడపిల్లని బాధ పెట్టాను నేను. ఎందుకు అంత తొందరపడ్డాను? ఇంకా నేను బతికి ఉండి వీళ్ళందరి చీత్కారాలు భరించలేను అని స్లీపింగ్ పిల్స్ ఉన్న కవర్ తీసుకొని అవన్నీ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండగా అప్పుడే లోపలికి వచ్చిన పిల్ల గ్యాంగ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అని అంటారు కంగారుగా ఆవిడ. ఏం లేదంటావేంటి? అవన్నీ ఎందుకు ఓపెన్ చేశావు అని కొంచెం గట్టిగా అడిగేసరికి అద్వైత్ గొంతు విని అందరూ అక్కడికి వస్తారు. ఏం జరిగింది అని మనోహర్ గారు అడగడంతో ఇలా చూడండి, స్లీపింగ్ పిల్స్ మొత్తం ఓపెన్ చేసింది. బహుశా మింగి ప్రాణాలు తీసుకోవాలనుకుంటుందేమో. మహాలక్ష్మి గారు చనిపోవాలి అనుకుంటున్నారా? అవన్నీ మింగి మీకు అలా చనిపోయే హక్కు కూడా లేదు. మా వదిన ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే మీరు చూడొద్దు. తప్పు చేశానన్న ఫీలింగ్ వచ్చిందా అని అద్వైత్ అడుగుతాడు. నువ్వాగు అద్దు అని. ఇప్పటికే భూమి గురించి మేమందరం టెన్షన్గా ఉన్నాం. మీరు కొత్త కొత్త టెన్షన్లు పెట్టకండి అత్తయ్య. హా, మీరు తప్పు చేశారు. భూమి రాగానే తనకి క్షమాపణలు చెప్పండి. అంతేగాని ఇప్పుడు ఇలా మీరు ప్రాణాల మీదకి తెచ్చుకొని మాకు ఇంకో టెన్షన్ పెట్టకండి. మా అందరి వల్ల మీరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు అనే పాపం మాకు మూట కట్టకండి. నిజంగా మీరు చేసింది తప్పు అని మీకు అనిపిస్తే ఆ దేవుణ్ణి కోరుకోండి, భూమి క్షేమంగా ఇంటికి రావాలి అని. మీ మనవళ్ళ మీద ప్రేమతో మీరు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రాణాలు తీసుకొని అంతే మూర్ఖంగా ప్రవర్తించాలని అనుకోకండి అని వైజయంతి గారు అనగానే, ఆ అమ్మాయికి ఏదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను వైజయంతి. తప్పు చేశాను. పెద్దదాన్ని అయ్యుండి కూడా ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే బయటకు తీసుకువెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు ఉందో లేదో తెలియడం లేదు. నా ప్రాణాలు తీసుకొని ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీ అందరి చేదరింపులు చూస్తూ బతకలేను నేను అని అంటారు ఆవిడ ఏడుస్తూ. చనిపోయినంత మాత్రాన మీరు చేసిన తప్పు ఒప్పైపోతుందా? మీరు చేసింది తప్పు. ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేసి మా అందరినీ నిందల పాలు చేయాలి అనుకోకండి అని అంటారు హర్ష గారు. చూడమ్మా, చనిపోవడం పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు చనిపోవడం వల్ల మాకు మరికొంత బాధ తప్ప ఇంకేమీ ఉండదు. దయచేసి పెద్దరికంగా ఆలోచించు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకు. ఆల్రెడీ ఒకసారి అలా నిర్ణయం తీసుకొని ఇంటిళ్ళ పాదిని బాధ పెడుతున్నావు. ఇప్పుడు మళ్ళీ అలాగే నిర్ణయం తీసుకుంటే ఎలా? ఆలోచించుకో కొద్దిగా అని. ఇక పదండి, ఆవిడిష్టం. ఆవిడేం చేయాలనుకుంటే అది చేస్తుంది. మనమేం చేయలేం కదా. ప్రతి క్షణం ఆవిడ్ని కనిపెట్టుకుంటూ ఉండలేం అని అంటారు మనోహర్ గారు. ఇదిగో ముసలి, నిన్నొక విషయం అడుగుదామని వచ్చాం. ఫుటేజ్ రికార్డ్ అవ్వకుండా ఉండడానికి నువ్వు ఆ రోజు జామర్ పట్టుకెళ్ళావు కదా, దానిని భూమి రూమ్లోకి వెళ్ళగానే ఆపేశావా అని అడుగుతాడు అద్వైత్. లేదు, దానిని నేను కింద హాల్లోనే టీవీ టేబుల్ మీద పెట్టేసి పైకి వెళ్ళాను. చేతిలో అది ఉంటే భూమికి అనుమానం వస్తుంది కదా అని తల వంచుకొని చెబుతారు మహాలక్ష్మి గారు. అదన్నమాట సంగతి. మన డౌట్ క్లియర్ అయింది కదా. అది చాలా తక్కువ దూరం మాత్రమే పనిచేసేది. చాలా తెలివి ఉపయోగించింది, పొట్టి మొహంది. ఒకవేళ పవర్ ఎక్కువ ఉన్నది ఇచ్చుంటే అన్ని సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉండేవి కదా. ఇప్పుడు దానిని చూస్తున్నా మన సెక్యూరిటీకి అనుమానం వచ్చేది. అలా రాకుండా ఉండాలని చాలా పెద్ద ప్లాన్ వేసింది పొట్టి పరక.
దానికొకసారి మళ్ళీ కోటింగ్ ఇచ్చొస్తామని ఆద్య నయని అటు వెళ్తుంటే, గ్యాప్ ఇవ్వరా? ఇందాకేగా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడే ఎందుకు అంటారు స్రవంతి గారు. దాని తెలివితేటలకి కొంచెం ఇచ్చి రావాలే అని వెళ్ళి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే నేల మీద పడుకున్న గర్విక భయంగా చూస్తుంది వాళ్ళిద్దరినీ. అబ్బబ్బబ్బా! పొట్టి పాప! నీకు భయమా? పొట్టి వాళ్ళకి పుట్టెడు బుద్ధులు అంటారు. నీకు చాలా తెలివితేటలున్నాయే. అవి పనికొచ్చేదానికి వాడి ఉంటే ఎక్కడో ఉండేదానివి. అనవసరంగా మా ఇంటి మీద ఉపయోగించాలని చూసావు. ఏమే? చామర్ చాలా తెలివిగా ఇచ్చావు కదా మా నాన్నమ్మకి అని నెత్తి మీద మొట్టికాయలు పెట్టడం మొదలు పెడుతుంది. అప్పటికే ఒళ్ళంతా హోనం అయిపోవడంతో, ఆద్య ఇంక కొట్టడం కాదు గాని దీనికి మనం పనిష్మెంట్లు ఇవ్వాలి. టైం లిమిట్ ఇచ్చి ఈ స్టోర్ రూమ్ మొత్తం నీట్గా సర్దాలి అని పనిష్మెంట్ ఇద్దాం. దీనికి పనులు చేయించుకోవడమే కానీ పని చేయడం రాదు కదా. పని మనిషి అని మన భూమిని చాలాసార్లు అన్నది కదా. ఇప్పుడు ఇది పని మనిషిలా పని చేస్తుంది. ఓయ్, ఈ స్టోర్ రూమ్ రేపు ఉదయానికల్లా తల తల మెరిసిపోవాలి. లేదంటే నీకుంటుంది బ్యాండ్ బాజా అని చెప్పి బయటికి వచ్చేస్తారు ఇద్దరు. ఉదయాన్నే దక్ష్ ఫోన్ చేయగానే వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాక దక్ష్ చెప్పినట్లు చేయడానికి కావలసిన ప్లానింగ్ చేసుకోవడం మొదలు పెడతాడు అద్వైత్. నువ్వు కాసేపు పడుకోవాలి అద్వైత్, నీకు రెస్ట్ అవసరం. రేపు మళ్ళీ అటు వెళ్ళాలి అంటే అని వినీత్ వాళ్ళ నాన్నగారు అంటుంటే, అక్కడ అన్నయ్య తిన్నాడు తినలేదో కూడా తెలీదు. ఇక్కడ బలవంతంగా మేము 2 ముద్దలన్నా తింటున్నాం. అసలు నాకు తెలిసి మంచినీళ్ళు కూడా తాగాడో లేదో తెలీదు. తిరుగుతూనే ఉన్నాడు. నేను బాగానే ఉన్నా. ఇప్పుడు నాకు రెస్ట్ అవసరమా అంటాడు అద్వైత్. వైజయంత్ గారు వెంటనే దక్షకి ఫోన్ చేస్తారు. ఫుల్ స్పీడ్లో ఎక్కడ ఆగకుండా వెళుతున్న దక్ష్ ఫోన్ మోగడంతో, అది కూడా తల్లి నుంచి రావడంతో వెంటనే కారు కొంచెం పక్క కాపి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పుమా అంటాడు. ఏమైనా తిన్నావా నాన్న అని అడుగుతారు వైజయంత్ గారు. అప్పుడు గుర్తొస్తుంది దక్షకి, స్వీడన్లో భూమి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తను కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు అన్నది. దక్ష్ వైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, నాకు తెలుసు నువ్వు కనీసం మంచినీళ్ళైనా తాగి ఉండవని. భూమి కోసం వెళ్తున్నావు. మరి తనని చేరుకునే వరకు బలం ఉండాలి కదా నాన్న. అవతలి వాడిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఉండాలి కదా. తినకపోతే ఎలా? తన దగ్గరికి నువ్వు చేరేసరికి శక్తిహీనుడిగా మారిపోతే వాడిని ఎలా ఎదిరించగలవు? నా మాట విని ఏదైనా తిను నాన్న అని అంటారు. అసలు నాకు ఆ ధ్యాసే లేదుమా. టైం కూడా తెలియలేదు నాకు. చీకటి పడ్డాకే రాత్రి అయిపోయిందని గుర్తొచ్చింది నాకు. ఆకలి లేదమ్మా. శక్తి అంటావా? దాన్ని చూసే వరకు ఆ శక్తి ఎక్కడికి సడలిపోదు అని అంటాడు దక్ష్. నువ్వు అలా అంటే ఊరుకోను. భూమి నిన్ను నీరసంగా చూస్తే తట్టుకోగలదా చెప్పు? నా మాట విను నాన్న. ఏదైనా తిను. నువ్వు తినకపోతే నా మీదొట్టే అని అనడంతో, మీ పెద్దవాళ్ళందరూ ఈ ఒట్లు వేసి ఎందుకమ్మా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు అని బాధగా అడుగుతాడు దక్ష్. మంచి కోసం చెయ్యొచ్చు, తప్పులేదు. సరే ఒట్టు కాదు. నువ్వు తినకపోతే ఇక్కడ నేను తినను. తిని పోరాడు. అవసరమైతే మేం కూడా నీ వెనక వస్తాం. అంతేకాని తినకుండా నువ్వు ఎంతసేపని పోరాడగలవు? ప్లీజ్, ఈ అమ్మ కోసం ఇప్పటికే భూమి కోసం మనసులో లేదు. ఇప్పుడు నీ గురించి కూడా నాకు టెన్షన్గా ఉంటుంది అనడంతో, తింటాలే అని అంటాడు దక్ష్. అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నయ్య. నాకు తెలిసి నిన్న భూమి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వేమీ ముట్టుకొని ఉండవు. ప్లీజ్ ఏదైనా తినన్నయ్య అని అద్వైత్ అనగానే, సరే తింటాను. దారిలో ఏదైనా దాబా కనిపిస్తే అని చెప్పి ఫోన్ కట్ చేయబోతుంటే, ఒక ఫోటో పెట్టు నువ్వు తింటున్నట్టు. లేదంటే ఇక్కడ మేము ఎవ్వరం తినం. ఈ పూట ఎలాగో బలవంతంగా ఆద్య తినిపించేసింది. రేపటి నుంచి మేము తినం అని అద్వైత్ అనడంతో, ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్ అవసరమా అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. అప్పటికే టైం 12 అయిపోతుంది. కారు స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ధాబా కనిపించడంతో, అసలు ఆకలిగా లేకపోయినా తినాలని అనిపించకపోయినా మళ్ళీ ఎప్పటికి తింటానో అని తప్పక కారు దిగి చేతులు కడుక్కొని రోటీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటాడు.
తన ముందు రోటీ తీసుకొచ్చి పెట్టాక కష్టంగానే భూమిని తలుచుకుంటూనే 2 రోటీలు తినేసి బిల్ పే చేసి మళ్ళీ తన ప్రయాణం మొదలు పెడతాడు దక్ష్. కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కోలార్లో ఉన్న ఆశ్రమంకి కొంచెం దూరంలో ఆగుతుంది దక్ష కార్. చాలా పెద్ద ఆశ్రమం. కొన్ని వేల చదరపు అడుగుల్లో అది ఉంటుంది. దాని చుట్టుపక్కల కనుచూపు మేర పొలాలే తప్ప ఎటువంటి గృహ సముదాయాలు కూడా లేవు. దక్ష్ కారు దిగి నిశితంగా పరిశీలిస్తాడు. చాలామంది భక్తులు అతని దర్శనం కోసం క్యూ కట్టి బారులు తీరి ఉన్నారు. సమయం చూస్తే ఉదయం 7 అయ్యింది. తనెంత ఫాస్ట్గా వచ్చాడో అర్థమవుతుంది దక్షకి. ఇప్పుడే ఇంతమంది క్యూ కట్టారు. జనాలు మరీ ఇంత పిచ్చిగా ఉంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు అనుకుంటూ మాస్క్ పెట్టుకొని ఆ క్యూ దగ్గరికి వచ్చి, ఇంతమంది నిలబడ్డారు, ఇక్కడ ఇవాళ ఏమైనా స్పెషలా ఇక్కడ అని అడుగుతాడు. చివరిలో నుంచున్న అతన్ని తెలుగు వచ్చో రాదో అని హిందీలో అడుగుతాడు దక్ష్. అతను దక్షిని పైనుంచి కిందకి చూస్తూ ఊరికి కొత్త అని అడుగుతాడు. దేశానికే కొత్త అంటాడు దక్ష్. అందుకే నీకు తెలియలేదు. ఇక్కడ ఈరోజు కాదు, రోజు జనాలు ఇలాగే ఉంటారు. ఆ స్వామీజీ దర్శనం కోసం, ఆయన చెప్పే పరిష్కారాల కోసం అని చెబుతాడు అతను. ఓహో, అతన్ని కలవాలంటే ముందే ఏమైనా రాయించుకోవాలా? అపాయింట్మెంట్ లాగా? అవసరం లేదు. ఉదయం 8 గంటల్లోపు వచ్చి ఇక్కడ నిలబడ్డ వాళ్ళల్లో ముందు ఉన్న 200 మందికి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. మళ్ళీ రేపు రావాల్సిందే అని చెబుతాడు అతను. మీరే నెంబర్ అని అడుగుతాడు దక్ష్. నువ్వు అదృష్టవంతుడివిలే, నువ్వే 200 వాడివి, నుంచో నుంచో అంటాడు అతను. అంటే ఇప్పుడు నేను గంట ఇక్కడ నుంచోవాలా? వాడి కోసం, వాడి దర్శనం కోసం అనుకుంటూ. తప్పదు, నా నల్లత్రాచు కోసం నేను నిలబడాలి అనుకొని అక్కడే నిలబడతాడు దక్ష్. కథ కొనసాగుతుంది. మరి దక్ష్ ఆశ్రమంలోకి అడుగు పెట్టాక ఏమైనా తెలుసుకోగలుగుతాడా? అద్దుకి ఏం ప్లాన్ అమలు చేయమని చెప్పాడు? తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి. ఒక లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ ఇచ్చి మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.